మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. సాధారణంగా ఏమనుకుంటున్నానంటే నేను బీఏ చదువుకుంటున్నాను కాబట్టి బీఏనే చదువుకుంటాను, బీఎస్సీ చేస్తున్నాను కాబట్టి నాకు మిగతా విషయాలు అవసరం లేదు, ఈ విధంగా చాలామంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటంటే అనేక విషయాల్లో పరిజ్ఞానం, తరువాత నేర్చుకుందామన్న తపన ఉండాలి. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ ఏ స్టూడెంట్ అంటారు. దీనికోసం నేను ఎప్పుడు చెబుతుంటాను, సోక్రటీస్ గారిని విషమిచ్చి ఆయనకు మరణశిక్ష విధించడమే. ఆయన జైల్లో ఉన్నప్పుడు మరుసటి రోజు ఆయనకు విషం ఇచ్చాల్సిన పరిస్థితి. రాత్రి ఆయన పక్క సెల్లో ఉన్న ఖైదీ ఒక బ్రహ్మాండమైన పాట పాడుతుంటే అతను విన్నాడు. విని ఆ ఖైదీని లేపి ఏమని అడిగాడంటే, నాకు ఆ పాట నేర్పిస్తావా అన్నాడు. అంటే ఆ ఖైదీ ఏమన్నాడంటే, రేపు ఉదయం ఎలాగా మీరు చనిపోతున్నారు, ఇప్పుడు నేర్చుకుని ఏం చేస్తారు అంటే ఆయన అన్నాడు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మంచి పాటను నేర్చుకుని వెళ్ళిపోయానన్న ఒక సంతృప్తి నాలో ఉంటుందన్నాడు. దీన్నే రిమైనింగ్ ఎ స్టూడెంట్ ఆల్వేస్ అంటాం. నిత్య విద్యార్థిగా ఉండడం చాలా అవసరం. రెండవది వచ్చేసి పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే మన టెక్స్ట్ బుక్లు చదువుకుంటే చాలు అనుకుంటారు. కానీ యూ షుడ్ గో బియాండ్. అంటే మనకు జీవితానికి ఉపయోగపడేవి, ఎవరైతే ప్రపంచంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత ఆయన ఇంటి నుంచి ఏ సామాన్లు బయటకు వచ్చాయంటే ఆయన వేసుకునే 5-6 సూట్లు, 5,000 పుస్తకాలు. అంటే అబ్దుల్ కలాం గారు ఆ విధంగా సమాజాన్ని ప్రభావితం చేశారంటే అందులో ముఖ్యంగా ఉన్నది నిత్య విద్యార్థిగా ఉండడం, ఆ తర్వాత పుస్తక పఠనం, ఆ తర్వాత విద్యార్థులకు ముఖ్యంగా యువతరానికి నేను చెప్పేది ఏంటంటే వీలైనన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టూరింగ్ వల్ల చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత సమాజంలో జరిగే విషయాల పట్ల అభిప్రాయము, స్పందన అన్నది కూడా చాలా ముఖ్యం. అందుకని వివేకానందుల వారు అంటారు, ఇప్పుడు నీ పక్కన జరుగుతున్న విషయాలు నువ్వు చూసినప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావన్న దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటాడు. అంటే నా పక్కన ఏం జరుగుతున్నా కూడా నాకెందుకులే. ఈ మధ్య చూస్తుంటాం మనం టీవీలో కూడా, అక్కడ పక్కన ఏదో జరుగుతుంటుంది, అందరూ వాళ్ళు సెల్ఫీలు దిగుతుంటారు, లేకుంటే దాన్ని రికార్డ్ చేస్తుంటారు తప్ప ఆ సంఘటనలోకి వెళ్ళి దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయరు. తర్వాత ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక విజనరీ తత్వం, ఒక దార్శనికత అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి చదువు అందరూ చదువుకుంటున్నారు, కానీ ఈ విధంగా ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గనుక మనం మనలో పెంపొందింపజేసుకోగలిగితే ఏమవుతుందంటే మనం సమాజానికి ఒక విస్తృత స్థాయిలో మనం మార్చే ప్రయత్నం చేయొచ్చు. అటువంటి యువతరం కావాలి మనకు. కేవలం చదువుకున్న యువతరం మాత్రమే సరిపోదు. ఈ దేశాన్ని మార్చాలంటే, సమాజాన్ని నిర్మించాలంటే, ఒక నవ సమాజాన్ని నిర్మించాలంటే దానితో డెడికేషను, తర్వాత వచ్చేసి ప్యాషనేట్, తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు, ఈ విధంగా గనక మనం యువతరాన్ని ప్రోత్సహించగలిగితే, వాళ్ళను గనక సన్నద్ధం చేయగలిగితే ఆ దేశాలు ముందుకు వెళతాయి. జపాన్లో ఒకసారి సునామీ వచ్చినప్పుడు అనేక దేశాలు మేము సహాయం చేస్తామని వచ్చారు. కానీ జపాన్లో ఉన్న యువతరం అంది, మాకు అవసరం లేదు, మా శక్తి మీద మేము నిలబడగలము, మా శక్తి మీద మా దేశాన్ని పునర్నిర్మించుకోగలము అన్నారు. బ్రహ్మాండంగా వాళ్ళు చేసుకోగలిగారు. అది యువతలో మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్.